ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది కుటుంబాల్లో జీవితాలలో అత్యంత ఇబ్బందికరమైన స్థితి ఏంటంటే, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు. కొత్తగా పెళ్ళైన వారు, పెళ్ళి 5 సంవత్సరాలు అయిన వారు, పెళ్ళి 20 సంవత్సరాలు అయిన వారు, ముసలి ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్న వారు ఈ పరిహారాన్ని నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. ఇది తాంత్రిక పరిహారం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీ వాట్సాప్ గ్రూప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, ఇతర సమస్యలు ఉండి నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు కావాలి, వాస్తు సంబంధించిన వస్తువులు కావాలంటే మన ఈకామర్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలంటే గృహశాంతి. ఇంటిలో అశాంతి, ఎప్పుడు గొడవలు, చాలా ఇబ్బంది పడుతున్నామని భార్యాభర్తలు ఇద్దరు ఈ పరిహారం చేయండి. ఇద్దరూ చేయాలి. మా గురువు గారు, మా భర్త నమ్మడు ఇలాంటివి, నా భార్య నమ్మదు ఇలాంటివి అంటే చేయకండి. నమ్మేవారు మాత్రమే ప్రయత్నించండి. ఇది రాత్రిపూట చేయాలి. భార్య భర్త ఇద్దరు కూడా చేయాలి. ఫస్ట్ భర్త ఏం చేయాలంటే, రాత్రి పడుకునే ముందు తన దిండి కింద ఒక కర్పూరం బిళ్ళని దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. ఉదయాన్నే లగవగానే ఆ కర్పూరం బిళ్ళని భార్య కాల్చాలి. ఎక్కడైనా కాల్చేయచ్చు. భర్త ఏం చేయాలంటే, రాత్రిపూట భార్య, అంటే ఇది భర్త పెట్టుకోవాల్సింది కర్పూరం బిళ్ళ, భార్య ఒక తెల్లటి పేపర్లో కొంచెం కుంకుమని పొట్లంగా కట్టాలి. కొద్దిగా చిటికడంత కుంకుమని పొట్లంగా కట్టి తన దిండి కింద పెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత భర్త దానిని ఏదైనా బయట ఎక్కడైనా విసిరేయాలి, పడేయాలి. ఎక్కడైనా పారేయచ్చు. ఇలా మీరు అన్యోన్యత కోసం రెగ్యులర్గా చేయొచ్చు. ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది ఏంటంటే, గురువుగారు ఎన్ని రోజులు చేయాలి? మీ ఇద్దరి మధ్య సమస్యలు తొలగే వరకు ప్రయత్నం చేయొచ్చు. ఇది చేయడం వల్ల మూడో వ్యక్తుల ఎంటర్టైన్మెంట్ కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మూడో వ్యక్తులు ఎంటర్ అయిపోతారు, మనకు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి గొడవలు పెడుతూ ఉంటారు కదా, అటువంటి ఇబ్బంది కూడా ఇది తొలగిపోతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.